హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు కొన్ని కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఈ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఏ మంత్ కవర్ అవుతుందంటే జూలై నుంచి ఆగస్టు 1 వరకు కవర్ అవుతుంది. ఇది మ్యాక్సిమం మెయిన్ ఇంపార్టెంట్ అన్ని ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్ ఈరోజు పిఎం మోడీ మనకు ఆంధ్రప్రదేశ్లోని భోగాపురంలో ఎయిర్పోర్ట్ అనేది ఒకటి న్యూలీ ఇనాగ్రేట్ చేశారు. ఏఎస్ఆర్ ఎయిర్పోర్ట్, అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ఆగస్టు 1 నాడు ఇది ఇనాగ్రేట్ చేశారు. సో ఇది ఆగస్టు 1 నాడు మనకు ఇనాగ్రేట్ చేశారు పిఎం మోడీ. అండ్ దీనికి అరౌండ్ 5,000 క్రోర్స్ దీనికి ఖర్చు పెట్టారు ఈ ఎయిర్పోర్ట్ కోసం. అండ్ తర్వాత నెక్స్ట్ మేజర్ వచ్చేసి యాంటీ పేపర్ బిల్ లీక్. సో ఈ యాంటీ పేపర్ బిల్ లీక్ అనేది అఫీషియల్గా ఈరోజు ఆగస్టు 1 నాడు మనకు ప్రెసిడెంట్ అనేది అప్రూవ్ చేశారు. అండ్ లోక్సభలో మనకి 2 days ముందే మనకు ఇది లోక్సభలో బిల్లు పాస్ అయింది. సో ఈ యాంటీ పేపర్ బిల్ లీక్ అంటే మనకు అందరికీ తెలుస్తుంది, ఇండియన్ ఎగ్జామినేషన్స్లో కఠినంగా టఫ్గా మనకు ఎలాంటి లీకేజెస్ జరగకుండా ఈ చట్టాన్ని తీసుకొని వచ్చారు, ఈ బిల్ని తీసుకొని వచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్రిటన్కి కొత్త న్యూ పిఎం మనకు అపాయింట్మెంట్ అయ్యారు. అతని పేరు ఆండీ బెర్నరఫ్. సో ఇతను జూలై 20న తన బాధ్యతలను తీసుకున్నారు. జూలై 20న బ్రిటన్ న్యూ పిఎంగా ఆండీ బెర్నరఫ్. సో ఇలాంటివన్నీ మనం నేమ్స్ గుర్తుపెట్టుకుంటే మనకు ఇంటర్వ్యూస్ కానీ ఎలాంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ మనం క్రాక్ చేయొచ్చు. అండ్ ఆల్సో మనకు జూలై 25 నాడు మన సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, రిజైన్ చేశారు తన బాధ్యతల నుంచి. మనకు జూలై 26 నాడు మనకు ప్రహ్లాద్ జోషి అడిషనల్ ఛార్జ్ తీసుకున్నాడు ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ జూలై 26. సో జూలై 26 అండ్ 2026న ప్రహ్లాద్ జోషి న్యూ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా బాధ్యతలు చేపట్టాడు. సో నెక్స్ట్ వచ్చేసి మనము స్పోర్ట్స్ న్యూస్కి వెళ్దాం. సో స్పోర్ట్స్ న్యూస్లో మనకు ఫస్ట్ మెయిన్గా ఈవెంట్ జరిగింది ఫీఫా. సో ఫీఫా గురించి తెలుసుకుంటే ఫీఫా 2026 విన్నర్ వచ్చేసి మనకు స్పెయిన్. తర్వాత ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, గోల్డెన్ బాల్, గోల్డెన్ బూట్ అండ్ గోల్డెన్ గ్లవ్. సో గోల్డెన్ బాల్ వచ్చేసి మనకు రోడ్రీ నుంచి స్పెయిన్ ఆటగాడు రోడ్రీకి వచ్చింది. అండ్ ఆల్సో గోల్డెన్ బూట్ ఎంబపే ఫ్రాన్స్. సో ఫ్రాన్స్ గోల్డెన్ బూట్ దక్కించుకున్నాడు. అదేవిధంగా గోల్డెన్ గ్లవ్ వచ్చేసి సైమన్ ఆల్సో స్పెయిన్ ప్లేయర్ సైమన్కి. సో ఇది ఫీఫా 2026 మనకి అవార్డ్స్. సో మనకు స్పోర్ట్స్లో పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 గెలుచుకున్నది. ఫస్ట్ ఇండియన్ షెట్లర్ మనకు ఇండియా నుంచి పివి సింధుకి జపాన్ ఓపెన్ సూపర్ 750 గెలుచుకున్నారు. నెక్స్ట్ కమింగ్ టు మనకి ఇప్పుడు జరుగుతుంది కామన్వెల్త్ గేమ్స్. సో కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయి? గ్లాస్గో. సో ఇది స్కాట్లాండ్లో ఉంది. సో అక్కడ మన కామన్వెల్త్ గేమ్స్ 2026 గేమ్స్ జరుగుతున్నాయి, ఇంకా జరుగుతున్నాయి. సో ఇందులో మనకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జూడోలో మనకు మన ఇండియన్ ప్లేయర్స్ 2 గోల్డ్ మెడల్స్ సాధించారు. సో వాళ్ళు వచ్చేసి అస్మితా దే అండ్ హార్ష్ సింగ్. సో వీళ్ళు జూడోలో మనకు గోల్డ్ మెడల్ సాధించారు. అలాగే మనకి ఆల్సో నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ గెలిచిండు. తర్వాత మనకు కామన్వెల్త్ గేమ్స్లో ఈసారి చాలా బాక్సర్ నుంచి మనకు చాలా మెడల్స్ వస్తున్నాయి. మన కామన్వెల్త్ గేమ్స్ అప్డేట్స్ అనేది కంప్లీట్ టోర్నమెంట్ అయిపోయాక మనము కంప్లీట్ దాని స్టాట్స్ మనం ఇద్దాం ఇక్కడ. ఆల్సో మనము ఇప్పుడు క్రికెట్ గురించి వస్తే మీకు అందరికీ తెలిసిందే. క్రికెట్ గురించి మెయిన్గా ఇక్కడ వైభవ్ సూర్యవంశి గురించి చెప్పాలంటే జూలై 4న తను మన ఇండియన్ టీంలో యంగెస్ట్ ప్లేయర్గా తను ఆడడం జరిగింది ఇండియాకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో. సో ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. మనకి యంగెస్ట్ ప్లేయర్ ఇన్ ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెట్ అనేది వైభవ్ సూర్యవంశి మనము గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి మనము ఇప్పటివరకు ఉన్న మెయిన్ కరెంట్ అఫైర్స్. దీంతో పాటు వేరేవి కూడా
ఉంటాయి. మనము సో వేరే వేరే సోర్సెస్ నుంచి కూడా మనము వేరే వేరే కరెంట్ అఫైర్స్ తెలుసుకోవచ్చు. సో ఇవైతే నేను కవర్ చేసింది అయితే మెయిన్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫర్ ద మంత్ ఆఫ్ జూలై. సో if you like this content, please like, share and subscribe our channel. Thanks for watching this video. Thank you.